సందేహం అండి. ఇప్పుడు మనసు అనేది చంచలమైంది, స్థిరం కాంది. అవును. సో మనసుని పెట్టుకొని మనకి సాక్షిగా మనసును చూడాలా, లేకపోయేటట్టయితే మనం పరమాత్మ కాబట్టి మనకి మనసే అనేది లేదు కాబట్టి ఉన్నదంతా పరమాత్ముడు ఒక్కడే కాబట్టి మనసు గురించి ఆలోచించకుండా పరమాత్ముడు ఒక్కడి గురించే ఆలోచించుకునేటట్టయితే మనకి మనసు అనేది ఆటోమేటిక్ గా అది నాశనం అయిపోతుందా? అది అది ఈ రెండిట్లో ఏం చేయాలని చెప్పి డౌట్. మనసు నాశనం అయిపోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకనంటే మనం మొత్తం మనసు మీదనే ఆధారపడి ఉన్నాం. అందుకనే మన ఏవ మనుష్య కారణం బంధమోక్షయ అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం అవుతుంది. కాబట్టి ఈ మనస్సుని మనం చూడటం అనేది మొదలు పెట్టాలి. దాన్నే సాక్షిభావన అన్నారు. అంటే మనసు ఏ ఆలోచనలు చేస్తుందో ఆలోచనలు చేస్తున్నప్పుడల్లా అంటే ఆలోచనలు ఎట్లాంటియా అని మనం ఆలోచించకూడదు. మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, ఇట్టాటి ఆలోచన ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ ఏం లేదు. చేస్తున్న ఆలోచన ఊరికి గమనించటం, ఊరికి అట్లా చూడటం, అది సాక్షి భావన. అలా చూడగా 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 ఏమవుతుందంటే ఆ మనసు అనేటువంటిది లేకుండా పోద్ది. అది ఒక పద్ధతి మనసు. ఇక అసలు మనసునే తలుచుకోకుండా కేవలం భగవంతుడిని అంటే 24 గంటలు భగవంతుడిని తలుచుకోవటం ఎవరికి సాధ్యం కాదు. అది మోక్షాన్ని అందుకున్నటువంటి వాడైతే వాడు భగవంతుడిగానే ఉంటాడు. కానీ మనం ఇంకా సాధకులం కాబట్టి మనసుని కాకుండా అచ్చగా పరమాత్మ అంటే అచ్చగా పరమాత్మను చూడటం అది సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైందా మీకు, రైట్, దాంట్లో ఉండండి.